మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, మే నెల విశేషంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఏ విషయాలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి? మరి ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? మే నెలలో మరి కొంతమేర ఈ యొక్క వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకునేటువంటి సందర్భాలలో 2021 నుండి ఆగస్టు 2022, 23, 24 ఏదో 2024లో కొంచెం పర్వాలేదనే పరిస్థితి ఉన్న 2025 కూడా బ్యాడ్ ఈవెంట్స్. మరి ఈ యొక్క 2026 అన్నా ఓకేనా అంటే వాస్తవానికి 2026లో కూడా పెద్ద అనుకున్నంత మాత్రం అయితే లేదు ఖచ్చితంగా. మరి ఇట్టి మే నెలలో ఏమిటి అంటే మనకు అసలు సంబంధం లేని విషయాలు మనకు తారసపడడం కానీ, అనవసరమైనటువంటి ఫోన్స్ రావడం కానివ్వండి, కొంతమేర మనకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులకు అనారోగ్య సమస్యలు రానివ్వచ్చును. మనీ రిలేటెడ్ ఇబ్బందులు అయితే బీభత్సంగా ఉండే పరిస్థితి ఉంది. మరి మే నెలలో కొంత అంటే గత ఈ యొక్క మార్చ్ ఏప్రిల్లో ఉన్నంత ఇబ్బందులు అయితే మే నెలలో అయితే ఉండవు ఖచ్చితంగా కూడా. ఇది మాత్రం గన్ షాట్. ఏప్రిల్ మన ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మరి మే నెలలో వృశ్చిక రాశి వారికి ఇంకొక విశేషం ఏమిటి అంటే మనకి ఇది నిజ జ్యేష్ఠ మాసము కూడా అధిక జ్యేష్ఠ మాసము ప్రారంభం కాబోతున్నది 17వ తారీఖు నుండి. అదేవిధంగా వృశ్చిక రాశి వారికి మరొక సువర్ణ అవకాశం ఏమిటి అంటే వీరికి కొంత అప్పు పుట్టేటువంటి పరిస్థితి ఉంది. గొడవలు సద్దుమణిగే పరిస్థితులు ఉన్నాయి. ఏమైనా గొడవలు జరుగుతున్నాయి, మనీ రిలేటెడ్ ఇబ్బందులు ఉన్నాయి, భూ సంబంధిత రిజిస్ట్రేషన్స్ కావచ్చును, ఏమైనా ఇలాంటివి కొన్ని ముందుకు వెళ్ళేటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి. సో ఎవరైతే ఇక్కడ వృశ్చిక రాశి వారు ఉన్నారో కన్సీవ్ అయినటువంటి వారు స్త్రీమూర్తులు జాగ్రత్తగా ఉండండి. కుజ శని కలయిక పంచమ భావంలో ఉన్నది. మరి ఈ సమయంలో మీ పిల్లలకు కొంత వాహన ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి, జాగ్రత్త. ఏవో ఒక రకంగా ప్రమాదాలు, అదేవిధంగా కొంత నమ్మక ద్రోహాలు జరిగేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడబోతున్నవి. దీనికి తోడు కొంతమేర పాపకార్యాలు చేయాలి అనేటువంటి ఆసక్తి, సంతానానికి సంబంధించిన ఇబ్బందులు, శత్రు సమస్యలు, వడ దెబ్బలు తాకడం కానీ, వడగాలులకు ఏమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం కానివ్వండి, ఎండ దెబ్బ తాకడం కానివ్వండి, కొంత అనారోగ్య సమస్యలు అయితే తప్పటం లేదు. మరి ఆఫ్టర్ 17, 18వ తారీఖు తర్వాత కొంత ధన ధాన్య ప్రాప్తి, ఇష్టకార్య సిద్ధి, అలంకార ప్రాప్తి కనబడుతూ ఉన్నది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మే నెలలో. మరి ఇదే మే నెలలో మనకు భద్రకాళి ఏకాదశి రాబోతూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి కాలసర్ప దోషము అనేటువంటిది ఏర్పడబోతూ ఉన్నది వృశ్చిక రాశి వారికి. మరి వృశ్చిక రాశి వారికి కొంత రాహువు 3వ ఇంటిలో, మరి అదేవిధంగా ఈ కేతువు ఉద్యోగ స్థానంలో ఉండడం ద్వారా ఉద్యోగానికి సంబంధించి ఏదో ఒక సడన్ డెసిషన్స్, నేను ఉద్యోగం ఏమోరిస్తాను అనడం కానివ్వండి, ఏం టార్చర్ ఇది, నేను కనుక చేస్తున్నా వేరేటోళ్ళు అయితే చేయరు, ఇలాంటి విషయాలు నలిగిపోతున్నారు. మరి ఈ సందర్భాలలో ఈ ఉద్యోగం మానేయడం కానీ, లేదా ఈ ఉద్యోగం ఎవరైనా పీకేయడం కానీ మిమ్మల్ని చెప్పలేం, ఏదైనా జరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారు. భార్యాభర్తల మధ్య పరిస్థితి కావచ్చు గురువు గారు, అలాగే కుటుంబ వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉన్నారో వృశ్చిక రాశి వారికి కుటుంబంలో కొన్ని చికాకులు, గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నవి. అదేవిధంగా మ్యారిటికల్ లైఫ్లో ఆ గొడవ ఏదైతే చిన్నగా ఉందో అది కాస్త పెద్దగా అయ్యే పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున గొడవలు జరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నవి. కనుక తప్పకుండా ఎంత ఓపికగా ఉంటే అంత మంచిది. వృశ్చిక రాశిది అమ్మాయి అనుకుందాం, అమ్మాయి ఓపికగా ఉండాలి, లేదా అబ్బాయిది అనుకుందాం, అబ్బాయిది ఓపికగా ఉండాలి. ఇద్దరు అబ్బాయిదైనా అమ్మాయిదైనా కూడా వృశ్చిక రాశి వారు అంటేనే చాలా సీక్రెట్ మైండ్ సెట్, సీక్రెట్గా ఉంటారు. ఏది ఎక్కువగా ఏది ఎవరితో షేర్ చేసుకోలేనిది ఎవరయ్యా అంటే ఈ వృశ్చిక రాశి వారే, ఎవరు లేరు. కనుక
బాంబు పెట్టి వచ్చేస్తారు. ఆ బాంబు వేల దాకా తెలియదు, అబ్బో పెట్టింది నేనేనా అన్నట్టుగా. కనుక వృశ్చిక రాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా దగ్గరలో ఉండేటువంటి దేవాలయాన్ని సందర్శించుకోండి. ఆ యొక్క దేవాలయంలో దీపారాధనకై ఒత్తులను దానంగా ఇవ్వండి, ఆయిల్ను దానంగా ఇవ్వండి. అదేవిధంగా కర్పూరం అంటే హారతి ఇచ్చేటువంటి ఆ యొక్క కర్పూరాన్ని కూడా దానంగా ఇవ్వడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడతాయి. వృశ్చిక రాశి వారు చూసుకుంటే ఇంకా అనూహ్యమైనటువంటి కొన్ని ఆపదలు, విపరీతమైనటువంటి శత్రుబాధ, నరబాధ, నరఘోష, ఎవరైనా మాకు చేతబడి చేశారా అనే విధంగా ఆలోచనలు రావడము, ప్రమాదాలు, తగాదాలు, కొంత నీచ స్త్రీలతో గొడవలు జరిగేటువంటి పరిస్థితులు ఉన్నవి. అదేవిధంగా స్థాన చలనాలు, ఎంతో కష్టపడితే కానీ ఫలితం రాని సందర్భాలు అని చెప్పుకోవచ్చును. ఇక వృశ్చిక రాశి వారికి మరి ఇంకను బిజినెస్ కానీ వ్యాపారం కానీ చూసుకుంటే స్థిరాస్తుల వృద్ధి ఉన్నది. మన వ్యాపారానికి సంబంధించింది కొంత పర్వాలేదనేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. అదేవిధంగా ధన ప్రాప్తి కనబడుతూ ఉన్నది. కొంత స్త్రీ కలహాలు అయితే ఉన్నవి. వృధా కోపము మీది అనేది తెలుసుకోండి. వృధా కోపమే ఉండబోతూ ఉన్నది. మీకు ఎంత కోపం కలిగినా కూడా ఆ కోపం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు కనుక అది చూసుకోండి. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ, అంతర్దశలు అనేటువంటివి హైలైట్. ఇదంతా కూడా గోచారం, గ్రహచారం అనేటువంటిది ఒకటి మనకు ఉంటుంది. ఈ గ్రహచారంలో ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నాం, వృశ్చిక రాశి వారిని ఒక్కసారి నన్ను కలవండి అని గతంలో చెప్పా. జనవరి ఫిబ్రవరిలో ఎంతమంది కలిశారంటే చాలా మంది కలిశారు. ఈ రోజు వరకు వారి పరిస్థితులు మార్చుకొని అద్భుతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. ఇది సత్యం. సో చెప్తున్నాను, ఇబ్బంది పడకండి, నేను తప్పకుండా మీకోసమే ఉన్నాను. కొంచెం ఒకరోజు అటు ఇటు, 4 రోజులు అటు ఇటు అంతే. తప్పకుండా మొన్న గోకర్ణ వెళ్ళడం జరిగింది. చాలా మటుకు కాల్స్ అన్నీ పెండింగ్ ఉన్నవి. అందరితో మాట్లాడుతున్నాము. డైరెక్ట్ అపాయింట్మెంట్స్ వాళ్ళను అపాయింట్మెంట్ డైవర్ట్ చేసి కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే టైం లేదు వాళ్ళందరినీ కలిసేది. కనుక ఎవరు నమ్మినా నమ్మకున్నా ఇది వాస్తవము. కనుక మీరు కూడా బిఫోర్ ఏదైనా ఉంటే ముందుగా బుక్ చేసుకొని రండి. తప్పకుండా మీకు అంటూ ఒక టైం అనేది ఉంటుంది, దాని ప్రకారంగా కలవడం జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి గడిచిన రోజులలో భార్యాభర్తలలో అనారోగ్య సమస్యలు కానివ్వండి, వీరికి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులకు చెస్ట్ రిలేటెడ్ కానీ స్ట్రోకులు రావడము, డబ్బులకు సంబంధించిన ఇబ్బందులు రావడాలు కానివ్వండి, రూమ్ చేంజ్ కానివ్వండి, తల్లినో తండ్రినో కోల్పోయినటువంటి దాఖలాలు కావచ్చును, ఇలా ఎన్నెన్నో విషయాలు, ఉద్యోగంలో మార్పులు చేర్పులు కానివ్వండి, వీళ్ళు ఎంత పని చేసినా కూడా వీళ్ళు ఏం పని చేశారా అనే విధంగా వీరికి బ్యాడ్ నేమ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో తప్పకుండా 43 రోజులు కూడా ఆంజనేయ స్వామి యొక్క పారాయణము ఉత్తరం వైపుగా కూర్చొని చేయడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితం పొందేటువంటి అవకాశం ఉంది. ఇంకా కాలసర్ప దోషం అయితే ఏర్పడబోతున్నది. మన ఆధ్వర్యంలో మరి ఈ యొక్క మే నెలలో పౌర్ణమి రోజు నాడు ఈ యొక్క కాలసర్ప దోషానికి సంబంధించి సామూహికంగా హోమం చేస్తున్నాం. కేవలం 2500 మాత్రమే. నేను ప్రైజ్ కూడా చెప్తున్నాను, ఊరికే కాల్ చేయకండి. అది చెల్లించుకుంటా అనుకున్న వారు తప్పకుండా కాల్ చేయండి, బుకింగ్స్ తీసుకోవడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి ఫలితము అనేటువంటిది ప్రస్తుతం గురుగారు శత్రుత్వం ఎవరితో కనిపిస్తుంది వీళ్ళకి ఎక్కువగా? ఎవరితో జాగ్రత్తగా ఉండాలి? ఎవరి జోరికి అసలు వీళ్ళు పోకూడదు అంటారు? ఒకటే విషయం నాన్న, శత్రుత్వం అనేటువంటిది మిత్రుత్వం అనేటువంటిది ఏదీ లేదు. ఎందుకంటే మన నోరు అనేటువంటిది మనం పదిలంగా ఉంచుకుంటే అందరూ మిత్రులే అవుతారు. కనుక ఓకే శత్రువులుగా ఉన్నారు అని అనుకునేటువంటి సందర్భాలలో ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఉన్నారో తప్పకుండా వృశ్చిక రాశి వారు వారి దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో 11 రోజులు కూడా వీరు పిండి దీపాలను పెట్టాలి. 11 చొప్పున పెడితే అద్భుతమైనటువంటి ఫలితం కనబడుతుంది. ఏది ఏమైనా వ్యక్తిగత జాతకం అనేది అల్టిమేట్ అంతే. ఓవరాల్గా ఈ వృశ్చిక రాశి వాళ్ళకి మే మాసం ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. మహాదేవ్.